హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఆదివారం వస్తుందంటే చాలు చికెన్ తెచ్చుకుంటామా మటన్ తెచ్చుకుంటామా అని నాన్ వెజిటేరియన్స్ ఇంట్లో డిస్కషన్ జరుగుతుంటాయి కదా. మా ఇంట్లో అయితే జనరల్ బాడీ మీటింగ్లే జరుగుతాయండి. ఈ సండేకి చికెన్ తెచ్చుకుని నేను చేసినట్టు కొంచెం కొత్తగా చేయండి. ఫ్యామిలీ అంతా మీకు ఫ్యాన్స్ అయిపోతారండి. 300 గ్రాముల చికెన్ శుభ్రంగా కడిగి అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. దానిలో అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. స్టవ్ పైన మూకిడి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి వేపండి. బాగా వేగాల్సిన అవసరం లేదండి, కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఒక మిక్సీ జార్లో వేపిన ఉల్లిపాయ ముక్కలు, ఒలిచిన 5 బాదం పప్పులు, ఒక పెద్ద స్పూన్ చిరోంజి పప్పులు వేయండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. మీడియం సైజు ఒక టమాటా ముక్కలు వేసి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేపండి. మనం మిక్సీ చేసిన మసాలా పేస్ట్ వేసి వేపండి. కాస్త పచ్చివాసన పోయాక ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేపండి. ఇలా బాగా మసాలా పేస్ట్ వేగాక అర స్పూన్ ఉప్పు వేయండి. మనం చికెన్ మ్యారినేషన్లో ఉప్పు కారం వేసాం కదండి, చూసుకొని వేసుకోండి. స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి వేయండి. మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని కలిపి బాగా కలపండి. గ్రేవీకి కావలసినంత వాటర్ పోసి చికెన్ని ఉడకనివ్వండి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయాక అర స్పూన్ గరం మసాలా వేయండి. బాగా కలపండి. గ్రేవీ దగ్గరగా అయ్యాక కొత్తిమీర చల్లేయండి. అంతే, ఈ సండేకి చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.